ఎపిసోడ్ 5 అదృశ్యం. రాత్రి 12:45. అద్దం ముందు రమేష్ కాళ్ళు వణికిపోతున్నాయి. అద్దంలో అతని ప్రతిబింబం మాత్రం చాలా భయంకరంగా నవ్వుతోంది. ఇద్దరు రమేష్లు. రమేష్, అది నేను కాదు. అద్దంలో ఉన్న రమేష్ నెమ్మదిగా తల వంచి చూశాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. లక్ష్మి నిర్ణయం. లక్ష్మి రమేష్ దగ్గరకు వచ్చి నిలబడింది. లక్ష్మి, నీ తప్పు నీకు గుర్తొచ్చింది. ఇప్పుడు శిక్ష కూడా తీసుకోవాలి. అద్దం శక్తి. అద్దం ఒక్కసారిగా బలంగా ప్రకాశించింది. గదిలో గాలి గట్టిగా వీచింది. వస్తువులు కదలడం మొదలయ్యాయి. అద్దంలో ఉన్న రమేష్ నెమ్మదిగా బయటికి రావటం మొదలుపెట్టాడు. భయంకర మార్పు. బయట ఉన్న రమేష్ వెనక్కి నడిచాడు. రమేష్, లేదు, దయచేసి నన్ను వదిలేయి. కానీ అద్దం నుంచి వచ్చిన మరో రమేష్ అతని చేతిని పట్టుకున్నాడు. ఆ స్పర్శ చల్లగా, చనిపోయిన శరీరంలాగా ఉంది. మరో రమేష్ నవ్వుతూ, ఇప్పుడు నువ్వు లోపలికి, నేను బయటికి. ఆఖరి పోరాటం. రమేష్ అరుస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. లక్ష్మి అతని వెనుక నిలబడి ఉంది. లక్ష్మి, నువ్వు నన్ను అద్దంలో బంధించావు. ఇప్పుడు అదే నీ గది. అద్దం ఒక్కసారిగా తెరుచుకున్నట్టు కనిపించింది. అది ఒక ఖాళీ చీకటి లోకంలాగా ఉంది. చివరి క్షణం. రమేష్ కాళ్ళు నెమ్మదిగా అద్దం వైపు లాగబడుతున్నాయి. రమేష్, సేవ్ మీ, ఎవరైనా ఉన్నారా? అచానక ఇంటి బయట కుక్కలు గట్టిగా మురిగాయి. గాలి బలంగా వీచింది. ధమ్. అద్దం ఒక్కసారిగా శాంతించింది. ఎపిసోడ్ 5 ఎండ్ ట్విస్ట్. మరుసటి ఉదయం గ్రామస్తులు ఆ ఇంటి తలుపు తెరిచారు. ఇల్లు ఖాళీగా ఉంది. రమేష్ కనిపించలేదు. కానీ అద్దంలో ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. లక్ష్మి, అద్దంలోని రమేష్, కొత్తగా భయంతో నిలబడ్డ రమేష్. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.